ప్రైస్తలాడు దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తళ్ళ వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ కృపచేత ఎంతవరకు కాపాడారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కొడికని దీవించండి. పాటలో ప్రభువా ఇగో నాయన తండ్రి, వాక్యం అంతట్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. దేవా చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కొడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇగో మీద అవసరాలను నేను ప్రభా నీ మాటలు చెప్తుంటుండగా పరిశుద్ధాత్మదేవా అయ్యా మీరు నాకు తోడుగా ఉండి ప్రభా ప్రతి మాట కూడా అయ్యా అందరికి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వింటున్న వారందరూ దీవించబడాలి, ఆత్మీయతలో బలపరచబడాలి, విశ్వాసంలో బలపరచబడాలి అయ్యా. ఇగో ప్రభా ఆత్మీయతలో అన్ని విషయాల్లో వర్తిల్లాలి. అట్టి రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలే వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని కనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువుని కనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. అడిగిన వారికి ఇచ్చేవాడు
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం ఈ విధంగా నడిపింపబడుతున్న మా ఉపవాసి ప్రార్థన కొడుకుని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన ఆధారము ప్రార్థన ఉంది. ప్రార్థన బట్టే మనం బ్రతకగలుగుతున్నాం. ప్రార్థన బట్టే దేవుని కృపను పొందుకోగలుగుతున్నాం. ప్రార్థన వల్లనే దేవుని కాపుదలను పొందుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. గనుక మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డలారా. మా కొరకు ప్రార్థన చేయండి అని మీలో ఎవరికైనా ఏ అక్కరతున్నా మాకు తెలియజేయండి. వాటి కొరకు భారంతో ప్రార్థన చేస్తాం. అది ఏదైనా పరిష్కరించగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు దేవుని బిడ్డలారా. సమస్తమును చేయ శక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడునని ఆయన సెలవిచ్చారు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లను మాకు తెలియజేయమని ప్రభు సేవకురాలుగా తెలియజేస్తున్నాను. ఈ శుక్రవారం ఉపవాసి ప్రార్థన కొడుకులో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ దిన మన యొక్క అంశము ఘోర క్షామ కాలమున ఏ విధముగా పోషింపబడ్డారో తెలుసా? ఘోర క్షామ కాలమున ఏ విధముగా పోషింపబడ్డారో తెలుసా అనే అంశమును ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యముగా రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనమును నేను చదువుతూ ఉన్నానండి. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. క్షామము అనగా అది కరువుకి, శ్రమకి, కష్టమునకు మనకు అర్థమిస్తూ ఉందండి. క్షామము అనగా అది ఒక భయంకరమైన వార్త. ఎక్కడైనా క్షామకాలము అని వినబడిందా ప్రజలు భయపడుతూ ఉండేవారు. ఎందుకంటే అది ప్రజలకు లేమిని కలుగు చేసేది, కరువును కలుగు చేసేది, కష్టమును కలుగు చేసేది, శ్రమను కలుగు చేసేది. గనుక క్షామకాలము అంటే దేవుని బిడ్డలారా భయపడే సందర్భము. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, షోమ్రోను పట్టణములో ఘోరమైన క్షామము కలిగి ఉంది. ఏమిటి అని మనం చూస్తే దేవుని బిడ్డలారా, అప్పటికి వర్షము పడక 3 సంవత్సరములు కావస్తూ ఉంది. వర్షము లేదు భూమి మీద. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా మాట్లాడారు. నేను భూమి మీద వర్షము కురిపించను అని అహాబునకు తెలియజేసినట్లు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, 17వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1లో మనం చూస్తే, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును దిస్మీయుడునని ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అంటే మంచు పడదు, వర్షము పడదు ఈ కాలముల్లో. అంటే అక్కడ నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఒక సమయం మొదలుకొని మరలా దేవుడు దాన్ని వర్షం పంపినంత వరకు కూడా ఇక వర్షం పడదు. దేవుడే మరలా ఆయన వర్షం పంపాలి. అంతవరకు కూడా వర్షము భూమి మీద పడదు, మంచు కూడా కురవదు అని ఇక్కడ ఏలియా ప్రకటన చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే షోమ్రోన్లో అంతటి ఘోరమైన క్షామము కలగడానికి కారణము మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ఇశ్రాయేలీలను అహాబు రాజుగా పాలిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. ఇశ్రాయేలుకు రాజుగా అహాబు ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము
29లో మనం చూసినట్లయితే యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఉమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలును. ఉమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇశ్రాయేలు మీద ఆహాబు రాజుగా ఉన్నాడు. సోమ్రోను పట్టణంలో ఆహాబు రాజుగా పాలిస్తూ ఉన్నాడు. 22 సంవత్సరములు రాజుగా పాలించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఆహాబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన పూర్వీకులందరినీ మించినంతగా చెడుతనం చేస్తూ ఉన్నాడంట. పూర్వీకులు చెడుతనం చేశారు, కానీ వారిని మించినంతగా చెడుతనము చేస్తూ ఉన్నాడు. ఆయనలో మంచి అనేది కనబడుట లేదండి. అది సరిపోదనుకొని ప్రియదేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే నాబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని యెరోబోము ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా త్రోవ తప్పించాడు. ఒక రూపమును చేసి ఇదే దేవుడు, దీన్నే మీరు ఆరాధించండి అని ప్రజలందరినీ కూడా అక్రమైన మార్గములు నడిపించే రీతిగా ఆహాబు కూడా నడిపిస్తూ అది స్వల్ప సంగతి అనుకొని ప్రియదేవుని బిడ్డలారా దేవుని ప్రజలలో కుటుంబంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటూ మాని సిదోనీయుల కుమార్తెని వివాహం చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, అతడు సిదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించు వానికి మ్రొక్కుచూ ఉండెను. సోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించెను. హల్లెలూయా, హల్లెలూయా. సిదోనీయులు అనగా దేవుని బిడ్డలారా వీరు దేవుని ఎరగని ప్రజలు. ఆ సిదోనీయుల రాజకుమార్తెను ఆహాబు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని ఇక ఆమె యొక్క విశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు. నిజదేవుని విడిచిపెట్టాడు, ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టాడు. ఇప్పుడు భార్య సేవించే విశ్వాసమును బయలును తీసుకొని వచ్చి సోమ్రోన్లో ఒక మందిరము కట్టించి ఒక స్తంభమును కూడా నిలిపినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఈ విధముగా ఆహాబు ఏం చేస్తున్నాడండి, తన పూర్వీకులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఏం పుట్టించాడమ్మా, కోపాన్ని పుట్టించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అంటే తన ముందే చెడ్డవాడు, యెరోబోము చేసిన చెడ్డ క్రియలను కూడా అనుసరించాడు. దేవుని ప్రజల కాని వారితో సంబంధానికి వెళ్ళాడు. అంతేకాకుండా ఆమె తీసుకొచ్చిన వాటిని తన నగరంలో తన సోమ్రోను పట్టణంలో పెట్టి వాటికి ఒక మందిరము కట్టాడు, బలిపీఠములను కట్టాడు, ఒక స్తంభాన్ని కూడా నిలిపినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధముగా ప్రజలందరినీ కూడా తప్పు త్రోవల్లోకి నడిపిస్తూ ఉన్నాడు. ఒక రాజు ప్రజలకు మంచి మార్గాన్ని బోధించేవాడై ఉండాలి. ఒక రాజుగా పరిపాలిస్తున్న వ్యక్తి ప్రజలను ఒక నిజమైన మార్గంలో నడిపించాలి. కానీ తప్పు త్రోవల్లో నడిపిస్తూ ఉన్నాడు. తన భార్యను అనుసరిస్తూ ఉన్నాడు. ముందే చెడ్డవాడు, ముందే పాపక్రియలను అనుసరించిన వాడు. ఇక భార్య అయిన యెజబేలు వచ్చిన తర్వాత ఇక ఆమె తీసుకొని వచ్చిన వాటిని సోమ్రోను పట్టణములో పెట్టి వాటికి మందిరమును కట్టి స్తంభములను నిలిపి బలిపీఠములను కట్టి ఇక వాటిని ఆరాధించడం ప్రారంభించాడండి. గనుకనే ఇప్పుడు సోమ్రోన్లో ఘోరమైన క్షామము ప్రారంభమైంది. ఇక దేవుడు వర్షమును ఆయన ఆపివేశారు. ఇక వర్షము కురవదు, మంచును దేవుడు ఆపివేశారు. ఇక వర్షము కురవకపోతే, మంచు పడకపోతే ఇక భూమి అంతా కూడా ఎండిపోయే స్థితిలోకి మారిపోతుంది దేవుని బిడ్డలారా. అట్టి రీతిగానే మారిపోయింది. చూడండి, దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే ఆహాబు
ఇక ఎప్పుడైతే వర్షం పడక సంవత్సరాలు ఏమంటే 3వ సంవత్సరంలోకి వచ్చాడో ఇక ఎక్కడైనా నదుల్లో కొంతైనా నీరు కనబడుతుందేమో, ఎక్కడైనా ఏరుల్లో కొంత నీరైనా కనబడుతుందేమో అని వెతకడం ప్రారంభించాడు. తన దగ్గర ఉన్న ఉపాధ్యాయుని పిలిచి, ఉపాధ్యా నీవు కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మన పశువులకు పచ్చని గడ్డి దొరుకుతుందేమో వెతకండి అంటే, ఇంక ఎక్కడ కూడా సోమరంలో పచ్చని చెట్టు లేదు దేవుని బిడ్డలారా. ఎక్కడా కూడా పశువులు మేయడానికి గడ్డి లేదు. ఎందుకంటే మంచు కురవటలేదు, వర్షము పడటలేదు గనుక భూమి అంతా కూడా ఎండిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. భూమి అంతా కూడా సారము లేక, నీరు లేక ఎక్కడ కూడా పచ్చని చెట్టు లేని పరిస్థితులు ఏర్పడినట్లు చూడండి మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం 5లో మనం చూస్తే, ఆహాబు దేశములోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గొర్రెములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఉపాధ్యాయుకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశం అంతా సంచరింపవల్లని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకు, ఉపాధ్యాయ ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. హల్లెలూయా. ఇప్పుడు ఆహాబు కూడా తన దగ్గర ఉన్న గుర్రములు చనిపోతాయి, ఎందుకంటే వాటికి ఆహారము లేదు గనక ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో అని వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసే ఆత్మీయతలో లేడండి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, సొలొమోన్ అంటూ ఉంటాడు కదండి. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ సొలొమోను ఒక ప్రార్థన చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతూ ఉన్నానండి. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశం మూయబడి వాన కురియుకున్నప్పుడు వారి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారికి శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దేవుని మందిరమును కట్టించి దేవుని మందిరములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఒకవేళ జనులు పాపము చేసినప్పుడు ఆకాశం మూయబడి నీ వర్షమును ఆపినప్పుడు మరలా జనులు పశ్చాత్తాపంతో ఈ మందిరము తట్టు తిరిగి వారి చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, వారి పాపములను వారు ఒప్పుకున్నప్పుడు నీ వారిని క్షమించి వారికి మంచి మార్గాన్ని మరలా నువ్వు బోధించి వారిని సరిచేసి మరలా వారికి వర్షము దయచేయు అని ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా చూడండి 7వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా 14లో మనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మరలా సొలొమోనుతో మాట్లాడుతూ అలాగే నేను చేస్తాను అని ఆయన సమాధానం ఇస్తూ ఉన్నారు. నా జనులు తాము తగ్గించుకొని వారి చెడు మార్గములను విడిచిపెట్టి నన్ను వెతికితే నేను వారి పాపములను క్షమిస్తాను, వారి దేశము నేను స్వస్థపరుస్తానని. హల్లెలూయా. ఈ వాక్యములను ఆహాబు లేవండి పట్టుకొని ప్రార్థన చేయట్లేదు దేవుని బిడ్డలారా. ఆహాబు అప్పటికి కూడా చెడుతనములోనే ఉన్నాడు, దుర్మార్గతలోనే ఉన్నాడు. కానీ నిజదేవుడైన దేవుని యొద్ద మోకరిల్లి, అయ్యా ఈ క్షామమునకు, ఈ ఘోరమైన క్షామమునకు ఇగో నేను చేసిన పాపమే కారణమయ్యా, నన్ను క్షమించు, నా పాపములను క్షమించు, నా భార్య మాట విని నా భార్య అనుసరించిన వాటిని నేను అనుసరిస్తూ నీ కోపము నేను పుట్టించాను, నన్ను క్షమించు, నా దేశమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయలేదు దేవుని బిడ్డలారా.
వెతుకుతూ ఉన్నాడండి, గడ్డిని వెతుకుతూ ఉన్నాడు. కానీ దేవుని వెతకట్లేదు ప్రియదేవుని బిడ్డలారా. ఆయనలో ఉన్న చెడుతనము, ఆయనలో ఉన్న పాపము దేవుని వెతకనివ్వట్లేదు. ఆ చెడులోనే ఉండిపోతున్నాడు కానీ దేవుని వెతికే ఆత్మీయతలోనికి ఆయన రావట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు చెడుతనమును ఇష్టపడే దేవుడు కాదండి. కీర్తనలు 5:4 చరణంలో చూస్తే, నువ్వు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదని అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే చెడుతనమునకు ఆయన దగ్గర చోటు లేదు. ఎవరైతే ఎక్కువగా చెడుని చేస్తూ ఉంటారో వారిని ఆయన క్షమించనంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గనక చెడుతనమును మనం ఏం చేసుకోవాలంట చూడండి. కీర్తనలు 97వ కీర్తన 10వ చరణంలో చూస్తే, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకుని, ఎందుకంటే చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. ఆయన చెడుతనమును చూచి ఆనందించే దేవుడు కాదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. గనుక ఆయన కలిగి ఉన్న మీరు, ఆయన ప్రేమిస్తున్న మీరు చెడుతనమును ఏం చేసుకోవాలి? అసహించుకోవాలి. అంతేకాకుండా సామెతలు 2వ అధ్యాయము 7లో మనం చూస్తే, నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనమును ఏం చేయమంటున్నారండి? విడిచిపెట్టమంటూ ఉన్నారు. ఎందుకంటే చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. చెడు నడత నడిచినా, చెడుగా జీవించినా, చెడుతనమును ప్రేమించినా ఆహాబు పరిస్థితి ఎలా మారిపోయిందండి? పట్టణమంతా ఘోరమైన క్షామకాలం వచ్చింది. పట్టణంలో వర్షము లేదు, మంచు లేదు, పశువులకు సైతం ఆహారము లేదు. దేవుని బిడ్డలారా, దీని అంతటికి కారణము ఆహాబు యొక్క చెడు నడత, ఆహాబు యొక్క పాపము. ఆహాబు భార్య అనుసరించిన వాటిని అనుసరిస్తూ దేవుని కోపమును పుట్టించాడు. దేవుని బిడ్డలారా, గనుకనే ఘోరమైన క్షామం వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే చెడు ఉంటుందో, ఎక్కడైతే విడవకుండా చెడుతనము జరుగుతూ ఉంటుందో ఆ స్థలంలో దేవుని కోపము కుమ్మరించబడుతుందండి. నోవా కాలంలో మనం చూస్తే భూలోకం అంతా చెడిపోయి ఉంది. భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. గనుకనే 40 రాత్రింపగళ్ళు ప్రచండ వర్షముతో దేవుడు వారిని శిక్షించినట్లు చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెడుతనమును చూచి సహించే దేవుడు కాదండి. చెడుతనమునకు ఆయన దగ్గర చోటు లేదు. ఆయన గద్దిస్తారు, మానమని హెచ్చరిస్తారు. మానక పాపములు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక క్షామకాలమే, ఇక కరువు కాలమే, ఇక కష్టకాలమే, ఇక శ్రమ కాలమే అని అహాబును బట్టి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఘోరమైన క్షామకాలములో దేవుడు కొంతమందిని పోషించారు. వారు ఎలా పోషింపబడ్డారో మీకు తెలుసా అనే అంశమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఘోరమైన క్షామకాలములో దేవుడు ప్రవక్త అయిన ఏలియాను, సారేపతిలో ఉన్న ఒక విధవరాలను ఆయన పోషించారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాను దేవుడు పోషించినట్లు, ఏలియాను పోషించుట కొరకు సారేపతిలో ఉన్న ఒక విధవరాలను దేవుడు వాడుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, 1 రాజులు 17వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, అంతటి యెహోవా అతని ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. హల్లెలూయా. సారేపతిలో ఉన్న ఒక విధవరాలకి దేవుడు సెలవిస్తూ ఉన్నట్టు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఏలియా, నువ్వు సారేపతనొక పట్టణం సారేపతనకు నువ్వు వెళ్ళు, ఈ యొక్క వర్షము పడినంత వరకు కూడా నేను నిన్ను పోషిస్తాను, ఆ విధవరాలు నేను పోషిస్తాను, వారి ఇంటి వారిని నేను పోషిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినట్లుగానే ఏలియా సారేపతునకు వెళ్ళాడు. అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెను పిలిచాడు. ఆమె అప్పటికీ ఆ క్షామ కాలంలో, ఆ కరువు కాలంలో
ఇక ఆమె యొద్ద ఏమీ లేదు, కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఆమె యొద్ద ఉంది. ఆమెకు కుమారుడు ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆమెను పిలిచి కొంత నీళ్లు అడిగినప్పుడు ఆమె నీళ్లు తేబోతుండగా, అమ్మా నా కొరకు ఒక అప్పమ్మ చేసి తీసుకొని రమ్మంటే ఆమె అంటుంది, అయ్యా నా దగ్గర కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె తప్ప ఏమీ లేదయ్యా, ఇగో మేము చావక మునుపు వాటిని చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాం అంటే ఏలియా అంటున్నారు, లేదమ్మా మొదట నాకు ఒక అప్పము తీసుకొనిరా అన్నప్పుడు ఆమె అప్పమును ఏలియా ప్రవక్త యొద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఏలియా ప్రవక్త అంటూ ఉన్నారు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తే 14వ వచనంలో, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినముల భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగానే దేవుడు భూమి మీద వర్షము కురిపించినంత వరకు కూడా ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమె ఇంటి వారిని దేవుడు పోషిస్తున్నారు, ప్రవక్త అయిన ఏలియాను దేవుడు పోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు రోషము కలిగి ఆయన కొరకు జీవించిన ఏలియా ప్రవక్తను కరువు కాలంలో దేవుడు పోషించారు, ఘోర క్షామ కాలంలో దేవుడు పోషించారు. ఏలియా ప్రవక్తకి ఆశ్రయం ఇచ్చిన, ఏలియా ప్రవక్తకి అప్పము తీసుకుని వచ్చిన ఆ స్త్రీని కూడా దేవుడు పోషించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అహాబును మనం చూసినట్లయితే అహాబుకు సరైన ఆహారము లేదు, తన పశువులకు సైతము గడ్డి లేదు దేవుని బిడ్డలారా. కానీ దేవుని కొరకు నిలిచిన, దేవుని కొరకు పౌరుషము కలిగి రోషము కొరకు నిలిచిన ఏలియా ప్రవక్తకు దేవుడు ప్రతిరోజు రొట్టెనిస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఆహారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు బ్రతకాలి, చెడుతనమును మనం అసహించుకోవాలి, చెడుతనమునకు మనం దూరంగా ఉండాలి. యారోబాము చేసినటువంటి పాపంలోకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ నేను ఎవరైనా తప్పు మార్గంలోకి నడిపిస్తూ ఉన్నారా, ఆ మార్గంలోకి నీవు వెళ్ళకూడదు. తప్పు మార్గంలోకి ఎవరైనా నేను తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా, నువ్వు వెళ్ళకూడదు. నేను దేవుని కొరకు నిలబడ్డాను, రక్షణ పొందాను, చివరి వరకు ఆయన కొరకే బ్రతుకుతానని ఆత్మీయతలో నీవు ఉంటే ఘోరమైన క్షామకాలం ఈ భూమి మీదకు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతానంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సందర్భముల్లోనట ఆయన మాట వినలేని వారి విషయంలో దేవుడు ఏం చేస్తానంటున్నారు చూడండి. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చదివినట్లయితే చూడండి, ఆయన మాట వినకపోతే పరిస్థితులు ఎలా మారుతాయటండి, అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కనుక దేవుని కొరకు భయపడి మనం బ్రతకాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చెయ్యును, నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. హల్లెలూయా. ఎవరైతే ఆయన మాట వినరో, ఎవరైతే ఆయన అనుసరించరో ఆ ప్రాంతముల మీద దేవుని కోపం ఎలా వస్తుందటండి, ఆకాశం ఇత్తడిగా మారిపోతుందంట, భూమి ఇనుముగా మారిపోతుందంట. అంటే ఇక భూమి ఫలాన్ని ఇవ్వదు, ఆకాశం వర్షాన్ని ఇవ్వదు. అటువంటి ఘోర క్షామ కాలములు రాబోతూ ఉన్నాయి. ఎవరికండి? ఆయన మాట వినలేని వారికి, ఆయన ప్రేమించలేని వారి మీదకి రాబోతూ ఉన్నాయి. అయితే ఆయన కొరకు పరిశుద్ధంగా మనం బ్రతికినట్లయితే ఆయన ఏం చేస్తానంటున్నారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. ఇదే 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము మనం చదివినట్లయితే 12వ వచనములో, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చుదు గాని అప్పు చేయవు.
హల్లెలూయా. ఆయన మాట వినేవారికి ఆయన ఇచ్చే దీవెన మనం చూసినట్లయితే ఏమండి, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, అంటే కాలానుసారంగా దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించాలి అంటే ఆయన మాట మనం వినాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి, రోషము కలిగి మనం బ్రతకాలి. అలా మనం బ్రతికితే మన ప్రాంతముల మీద కాలముల ప్రకారం వర్షం పడుతుంది, కాలముల ప్రకారం మంచు కురుస్తుంది. హల్లెలూయా. ఎటువంటి ఘోరమైన క్షామ కాలాలు వచ్చినా, ఎటువంటి కరువు కాలాలు వచ్చినా, ఎటువంటి శ్రమ కాలాలు వచ్చినా దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తాడు, దేవుడు నీ కుటుంబంలో సమృద్ధిని ఉంచుతానని దేవుడు ఒక వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సోమరంలో వచ్చిన ఘోరమైన క్షామము అహాబు ఏమండి వచ్చినా గ్రహించలేకపోయాడు, వచ్చినా దేవుని తట్టు తిరగలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అట్టి ఆత్మీయత కలిగిన వారు ఇక భ్రష్టత్వమునకు అప్పగించబడతారు. ఇక శ్రమ, ఇక ఏమండి కష్టమే వారికి తప్ప ఆశీర్వాదం అనేది వారు చూడలేరు. కానీ దేవుని వెతికే వారికి, దేవుని ప్రేమించే వారికి ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ఎటువంటి మేలులు ఆయన ఇస్తానంటున్నారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తనలు 81లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ దేవుడిస్తున్న, ఆయనను ప్రేమించి ఆయన మాట వినేవారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం చూసినట్లయితే చూడండి 13వ వచనం నేను చదువుతున్నానండి. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రొక్కేదను, వారి విరోధులను కుట్టెదను. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుసరించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి ఆయన మనల్ని పోషిస్తానంటున్నారు, కొండ తేనెతో మనల్ని ఆయన పోషిస్తానంటున్నారు. ఎవరినండి? ఆయన మాట వినేవారిని, దాన్ని అనుసరించేవారిని. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇదే కీర్తనలు 145లో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఏమంటూ ఉన్నారంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా 15వ చరణములో, సర్వజీవుల కనులు నీవైపే చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు, నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. హల్లెలూయా. సర్వజీవుల కనులు కూడా ఆయన వైపే చూస్తున్నాయి ఆహారం కొరకు. ఆయన ఏం చేస్తారటండి? నీవు నీ గుప్పిళ్ళని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నావని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు కరువు ఉంది అక్కడ. దేవుడు అంటున్నారు, ఇస్సాకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ స్థలమందే నీవు ఉండు అంటే ఆ గెరారులోనే ఇస్సాకు ఉండిపోయాడండి. అక్కడే విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడు. అక్కడే ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వినేవారు ఎక్కడ ఉన్నా, క్షామకాలమైన కష్టకాలమైన, నీ చుట్టూ ఆపద ఉన్నా నిన్ను కాపాడే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే సోమరంలో ఏలియాను పోషించారు, సారేపతి విధవరాలను ఆయన పోషించారు, తన ఇంటి వారిని ఆయన పోషించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుణ్ణి విడిచి పాపక్రియలు జరిగించి, చెడుతనమును జరిగించి, తన భార్యతో ఏకీభించి ఏమండి దేవుని ప్రజలను అక్రమ మార్గముల్లోకి నడిపించాలనుకున్న అహాబు మొత్తబడ్డాడు. అహాబు ఏమయ్యాడండి? మొత్తబడ్డాడు. తర్వాత అధ్యాయంలోకి వెళ్తే ఒక యుద్ధములో అహాబు మరణం పొందాడు. అహాబు యొక్క మరణము ముందుగానే దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచించినట్లు, నీ రక్తం కుక్కలు నాకును అని దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచించినట్లుగానే ఆయన ఏమండి చనిపోయినప్పుడు ఆయనకు ఏమండి ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర ఆ రథాన్ని కడగబోతూ ఉండగా అహాబు యొక్క రక్తమును కుక్కలు వచ్చి నాకినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవునికి లోబడకుండానే మరణించాడండి, అవిధేయుడిగానే మరణించాడు అహాబు. దేవుని కోపము రేపుతూ మరణించాడు అహాబు. యెజబేలు అహాబుని ఇంకా దుర్మార్గుడిగా మార్చిన యెజబేలు స్థితి కూడా అట్టి రీతిగానే మార్చబడింది. ఆమెను సమాధి చేయడానికి ఆమె యొక్క ఏమండి శవము దొరకలేని పరిస్థితి, ముక్కలుగా ఇరిగిపోయే పరిస్థితి.
యెజబేలు యొక్క మరణము. దేవుని బిడ్డలారా, ఆయన కలిగి జీవిస్తున్న మనము పాపక్రియల్లో పాలివారం అవ్వకూడదు. చెడుతనమును అసహించుకోవాలి. దేవుని కోపం పుట్టించే పనులు మనం చేయకూడదు. దేవుని ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఒకవేళ ఏదైనా కష్టం నీకు వస్తుందా, వెంటనే మోకరిల్లి ప్రార్థన చేయాలి. అయ్యా, మా కుటుంబంలో ఏదైనా తప్పులు జరిగాయా, మా కుటుంబంలో ఏదైనా అవిధేయత కలిగిందా, మమ్మల్ని క్షమించు, మళ్ళా నీ ఆశీర్వాదం మా ఇంటి మీదకి పంపించని నువ్వు మోకరిల్లి ప్రార్థన చేయాలి. సొలొమోన్ అంటూ ఉన్నాడు, ఎవరైతే ప్రభువా అయ్యా నీ మందిరపు తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో, వారి పాపములను విడిచి ప్రార్థన చేస్తారో, వారిని మరలా జ్ఞాపకం చేసుకొని వారి దేశం మీదకి వర్షము కురిపించు అన్నట్లుగానే నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఉపవాసం ఉండి ఆయన దగ్గర గోజాడినట్లయితే నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తానని అంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అహాబు వంటి దుర్మార్గతకు, అహాబు వంటి చెడుతనమునకు మనం చోటు ఇవ్వక, అహాబు వలె దేవుని కోపం పుట్టించే పనులు మనం విడిచిపెట్టి ఏలియా ప్రవక్త వలె రోషము కలిగి మనం బ్రతుకుదాం. దేవుని కొరకు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని మనం బ్రతుకుదాం. ఎట్టి పరిస్థితులు ఎదురైనా నిన్ను పోషించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీ అళ్ళ కృప చూపించే దేవునిగా ఆయన ఉన్నానని ఈ వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాక్యాన్ని నమ్ముదాం, ఈ వాక్యాన్ని విశ్వసించి ఈ వాక్యంలో ప్రతి దీవెనను మనం తీసుకుందాం. దేవుని మాట విందాం. పోషించే దేవుడు, బలపరిచే దేవుడు, శ్రేష్టమైన ఆహారం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుని యొక్క కట్టడాలు గైకుందాం, ఆయన ఆజ్ఞలు గైకుందాం, ఆయన ప్రేమించి ఆయన ద్వారా ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలని మనం విన్నాం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నాతో ఏకీవించి ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మంచి వాక్యం ద్వారా, శ్రేష్టమైన మీ మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజమే అయ్యా, నీకు మేము కోపం పుట్టించకూడదు, నీకు ఆయాస్కరమైన పనులు మేము చేయకూడదు ప్రభా. ఇగో పాపములో మేము పాలివారుగా ఉండకూడదు, చెడుతనానికి మేము దూరంగా ఉండాలి. అప్పుడు ప్రభా, ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అయ్యా నువ్వు మమ్మల్ని పోషిస్తానంటున్నావు, నువ్వు మమ్మల్ని కాపాడుతానంటున్నావు. మీకు వందనాలు. ఈ మాటలు విని బిడ్డలందరూ కూడా అయ్యా అట్టి రీతిగా ప్రభా, ఎట్టి పరిస్థితులు ఎదురైనా నీ కొరకు తీసుకున్న నిర్ణయాలు విడిచిపెట్టక రోషము కలిగిన ఏలియా ప్రవక్త వలె జీవించడానికి సహాయం చేయండి. ఈ మాటలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో ప్రభా, నాతో ఏకీవించి ప్రార్థన చేస్తున్న వారిలో ఒకవేళ ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరంలో తాకమని ప్రార్థిస్తున్నాను. వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, మీకు వందనాలు. ప్రతి విధమైన అనారోగ్యమును, దీర్ఘకాల వ్యాధులను, మానసిక సంబంధించిన వ్యాధులను యేసునామములో లయపరచండి, యేసునామములో లయపరచండి, యేసునామములో లయపరచండి. మీ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి, మీకు వందనాలు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా, ఇగో ఎన్నో కుటుంబాలు సమస్యల్లో ఉన్నారు, రుణభారాల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సమాధానము లేదు, నెమ్మది లేని కుటుంబాలుగా ఉన్నారు. అట్టి కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సమాధానము కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి అయ్యా. నీ సహాయం వారికి అనుగ్రహించండి ప్రభా. అప్పుల నుండి ప్రభా, ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ సమయంలో నాతో ఏకీవించి అట్టి స్థితిలో ఉండి మొరపెడుతున్నారో ఆ కుటుంబాల మీదకి నీ కృప పంపమని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో కుటుంబాలు బలపరచబడును గాక నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ కార్యాలు నూతనపరచండి. అలాగే తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతున్నారు. మత్తు పదార్థాలకు బానిసే, డ్రగ్స్కి బానిసే, వ్యసనాలకి బానిసే, చిన్న వయసులోనే పాపక్రియలు చేస్తూ దుర్మార్గ పనులు చేస్తూ అయ్యా మరణిస్తూ ఉన్నారు ప్రభా. యవనస్తులను ప్రేమిస్తున్నాం. యవనస్తులారా, మీరు బలవంతులు, దుష్టుని జయించి ఉన్నారని చెప్తున్నారయ్యా. మీకు వందనాలు. యవనస్తులు నీ పని కొరకు వాడబడాలి, నీ సువార్తను ప్రకటించాలి, కానీ నశించిపోతున్నారయ్యా. ఇగో దుష్టుడు అనేక మంది యువతను బంధించి వేశాడు, పాపములో, బంధకాల్లో, ఇగో నాని వ్యసనాల్లో బంధించాడు. వాడి బంధకముల నుండి యేసు నామములో అనేక మంది యవనస్తులు
విడుదల పొందుకుందురుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో విడుదల పొందుకుందురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. యేసు నామములో విడుదల పొందుకుందురుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి వందనాలు. అలాగే తండ్రి, రక్షణ పొందుకొని నీ కొరకు బ్రతకాలని ఇగో సమర్పించుకున్న యవన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. చక్కటి ఉద్యోగములు వారు దయచేయండి. చక్కటి కుటుంబాలుగా వారు కట్టబడడానికి సహాయం చేయండి. వివాహాలు జరిగి ఇగో సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి సంతానం దయచేయండి. వారి కుటుంబంలో నెమ్మది, సమాధానం, ప్రేమ ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా కుటుంబాలన్నింటినీ బలపరచండి, వారి అక్కర్లన్నింటినీ తీర్చమని సందులో ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటినీ చేతుల్లో పెడుతున్నాను. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. నీ మాటలు వింటున్నారు అయ్యా, నీ ఆశీర్వాదాలు పొందుకుంటున్నా బిడ్డలు ఇంకొని మీరు బలపరచండి. తండ్రి నీకు వందనాలు. వారి అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. హోలీ ఇగోనైనా స్థానిక మా సంఘ కుటుంబాలను మీరు దీవించండి. మా సంఘ బిడ్డలందరిపై నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. అలాగేనైనా తండ్రి, మా దేశంపై నీకు అనుదృష్టి ఉంచండి. మా దేశాన్ని దీవించండి. మా దేశంలో సమృద్ధి ఆహారం ఉంచండి. వాటి కాలాల్లో వర్షాలు సమృద్ధిగా కురిపింపబడ్డానికి సహాయం చేయి. మంచి పంటలు పండేటట్లు సహాయం చేయి నాయనా. దేశ సరిహద్దులను దీవించండి. నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. మరొకసారి మా పరిచర్య అంతటినీ మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్య దీవించండి. మరి ఎక్కువగా నీ కొరకు వాడబడినట్లు మా కుటుంబం అంతటినీ బలపరచమని ప్రార్థిస్తున్నాను. పరిచర్యలు ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఆర్థిక కొరతలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో దయచేయండి. మరి ఎక్కువగా మేము పరిచర్యలో వాడబడినట్లు వాటన్నిటినీ మాకు అనుగ్రహించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ స్థలానికి సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించుము. శోధనలోని తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.